నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. శంషాబాద్ షాబాద్ ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ నార్కూడ గ్రామంలో ఆల్ పార్టీస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. గ్రామస్తులు, రాజకీయ నాయకులు సుమారు 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారి దెబ్బతినడంతో ద్విచక్ర వాహనాలు స్కిడ్ అవుతూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న మాజీ శంషాబాద్ మండల జెడ్పీటీసీలు బూర్కుంట సతీష్, నానవల కుమార్ యాదవ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ధర్నా చేసినా ఏది చేసినా కానీ స్పందన రావడం లేదు. అందుకని ఈరోజు నర్కోడ నుంచి మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలే స్వయంగా వచ్చి ధర్నాలో కూర్చోవడం జరిగింది. ఈ రోడ్డు మరమ్మతులు చేయాలని చెప్పి ధర్నా కూర్చోవడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలంతా కలిసొచ్చారు. పార్టీలకు అతీతంగా ఈరోజు ధర్నా కార్యక్రమంలో నన్ను ఇన్వైట్ చేస్తే నేను పాల్గొనడం జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఈ యొక్క రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ అంటే ఒక బాధ్యత గల వ్యక్తి ఉంటాడు. ఎవరైనా ఉండని, ఏ పార్టీకైనా సంబంధించిన వ్యక్తి ఉంటే దానికి బాధ్యత అనేది ఎవరు ఉంటుంది? ఎమ్మెల్యేకి ఉంటుంది. ఎమ్మెల్యే అంటే ఎవరు? ప్రకాష్ గౌడ్. మేము ఏమంటున్నామంటే, నువ్వు రోజు వచ్చిపోయే దారి నీకు తెలిసిందే. రోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది. నిన్ననే ఒక యాక్సిడెంట్ కింద పడి, బైక్ మీద కింద పడి ఒక కాలు ఇరిగిపోయి చేయిపోయింది. తన పరిస్థితి ఎత్తుందంటే మరి హాస్పిటల్ ఉన్నాడు. చాలా ఘోరమైన పరిస్థితి. ఇట్లాంటిది ఏంటంటే మనము గ్రహించి మరి ఎమ్మెల్యే గారు మీరు చర్య తీసుకొని ఆల్రెడీ 2 నెలల క్రితం ధర్నా చేయడం, బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన బీఆర్ఎస్ పార్టీకే మరి మన గుడ్ విల్ పేరు వస్తుందనే విధంగా మీరు ఆలోచించి దాన్ని పట్టించుకోవట్లేరు. కాబట్టి ఈరోజు స్వయంగా ప్రజలే ముందుకొచ్చి ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రజలు వందలాది మంది వచ్చి రోడ్లో కూర్చోవడం జరిగింది. ఎందుకంటే రోజు ఒక యాక్సిడెంట్. మొన్న ఒకటి ఫార్చునర్ గిట పల్టీ కొట్టి అందరూ దెబ్బలు పడ్డాయి, తలిగిన వాళ్ళకు గాయాలయ్యి వాళ్ళు నయం